శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంవత్సరం ఎలా ఉండబోతోంది అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. సహజంగానే మనం ఫలితాలు తెలుగు దాని ప్రకారం ఉగాది నుంచి మనం ఉగాది దాకా చెప్పుకుంటాం. చాలామంది ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ప్రకారం కూడా చెప్తే డిసెంబర్ దాకా, జనవరి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతోంది అనే విషయాలు చెప్పడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే కొత్త సంవత్సరం వస్తోందంటేనే అందరూ ఎదురు చూసేది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆర్థికంగా చాలా బాగుంటుందా, ప్రమోషన్స్ వస్తాయా, వృత్తిపరంగా ఆరోగ్యం ఎలా ఉంటుంది, వివాహ యోగాలు, అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ యోగాలు కలిసి వస్తాయా అని ఎదురు చూస్తుంటారు. అలాగే విద్యార్థులు విదేశాల్లో చదువుకునే వాళ్ళకి విదేశీ యోగాలు అనుకూలిస్తున్నాయా, ఇలా అన్ని విషయాలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఒక ఆతృత ఉత్సాహం కూడా ఉంటుంది. ప్రతి వాళ్ళకి తెలుసుకోవాలి ఎలా ఉండబోతుంది, మనం ఎలా ప్లాన్ చేసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా మనం సక్సెస్ఫుల్గా మనం వెళ్ళగలుగుతాం అనే విషయాలు కూడా తెలుస్తుంటాయి. సహజంగా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువ కాలం రాశిలో ఉండే గ్రహాల ఆధారంగా చెప్పడం జరుగుతుంది. మనం జనరల్గా సహజంగా ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. రవి, బుధ, శుక్ర మార్పుల ప్రకారం, దినఫలాలు అన్నవి చంద్ర మార్పుల ప్రకారం, చంద్రగ్రహం గమనం ప్రకారం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ సంవత్సర ఫలితాల మటుకు ఎక్కువ కాలం రాశిలో ఉండే గురువు, రాహువు, కేతువు, శని వీటి సంచారం ఎలా ఉండబోతోంది, ఈ సంచార ప్రకారం ద్వాదశ రాశుల వారికి ఈ 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చూస్తే కనుక మేషరాశిలో గురువు ఏప్రిల్ 30 దాకా సంచారం చేస్తాడు. మే 1వ తారీఖు నుంచి రాశి మారి వృషభ రాశిలో సంచారం చేస్తాడు. కన్యలో కేతు సంవత్సరం అంతా సంచారం, కుంభంలో శని కూడా సంవత్సరం అంతా సంచారం చేస్తాడు, మీనంలో రాహువు. అలాగే మే, జూన్, జూలై నెలలో శని కొంచెం వక్రిస్తాడు మధ్యలో. సహజంగా సంవత్సరం అంతా కూడా శతభిష నక్షత్రంలోనే శని సంచారం కూడా ఉంటుంది. సంవత్సర ప్రారంభంలో రవి, కుజులు, బుధుడు ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు. ప్రతి నెల కూడా రవి రాశి మారుతూ ఉంటాడు. దాని ప్రకారం మనం మాస ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ ముఖ్యమైన ఈ గ్రహ సంచార ప్రకారం ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఫలితాలు జనవరి 1, 2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు మాత్రమే వర్తిస్తాయి. సంవత్సరం ఉగాది ఫలితాలు నూతన సంవత్సరంవి, క్రోధినామ సంవత్సరంవి మనం ఉగాది తర్వాత కూడా మనం చెప్పుకుందాం. మకర రాశి వారికి ఈ నూతన సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయని తెలుసుకుందాం. ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే శ్రవణ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిది మకర రాశి అవుతుంది. అలాగే ఎవరి పేర్లో అయినా సరే మొదటి అక్షరం జో, జా, జీ, జూ, జే, ఖా, గా, గి ఈ అక్షరాలతో మొదలవుతుందో వారిది కూడా మకర రాశి అవుతుంది నామ నక్షత్రం ప్రకారం. రాశ్యాధిపతి శని. ఈ రాశ్యాధిపతి శని సంవత్సరం అంతా కూడా ద్వితీయంలో స్వక్షేత్ర సంచారం వలన ఈ 2024 సంవత్సరం ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఏప్రిల్ 30 వరకు తృతీయ వ్యయాధిపతి అయిన గురువు చతుర్థ భావంలో సంచారం. దీనివల్ల ఈ సంవత్సరంలో మీకు కుటుంబంలో మంచి ఆనందం ఉంటుంది. మే 1వ తారీఖు తర్వాత పంచమంలో సంచారం వలన ఆధ్యాత్మిక విషయాల్లో మంచి ఆసక్తి పెరగటం, మంత్రసిద్ధి కలగడం, మంత్రకు సంబంధించిన విషయాలు నేర్చుకోవడం, అలాగే ప్రేమ వ్యవహార సంబంధించిన వాటిలో అనుకూలం ఇవన్నీ కనిపిస్తాయి. అలాగే గురువు యొక్క దృష్టి భాగ్య లాభస్థానాలపైన ఉండటం వలన విదేశీ యోగాలు కూడా కలిసి వస్తాయని చెప్పవచ్చు. సంవత్సరం అంతా కూడా తృతీయంలో రాహు సంచారం చేయటం వలన మీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అలాగే చిన్న చిన్న ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు కూడా మంచి ఆనందాన్ని ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలను చూస్తే కనుక ఈ మకర రాశి వారికి చాలా మంచి అభివృద్ధి కనిపిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్కసారి మీకు అతి కోపం రావటం వలన, కొంచెం ఆరోగ్య సమస్యలు రావడం వలన ఒక్కొక్కసారి మంచి మంచి అవకాశాలు కోల్పోతారు. కాబట్టి మీరేంటంటే మీ కోపాన్ని నియంత్రించుకోవడం, ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెంచుకోవడం వలన చాలా మటుకు విజయ అవకాశాలు వృత్తిపరంగా కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు.
ముఖ్యంగా జూలై ఆగస్ట్ నెలలో మీ ఇంట్లో మీకు సంబంధించిన ప్రేమైన వారికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్లో కూడా ప్రేమ వ్యవహారాలకి అనుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఈ సమయంలో చేసుకుంటే మీకు వివాహం దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మకర రాశి వారికి చూస్తే కనుక ఈ సంవత్సరం ద్వితీయంలో శని లాభస్థానంపై దృష్టి ఉండటం వలన మరియు ఏప్రిల్ 30 వరకు కూడా గురు దృష్టి దశమ పైన తదుపరి భాగ్యస్థానంపై ఉండటం వలన ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ఆత్మవిశ్వాసంతో చేసే పనులన్నీ కూడా చక్కగా మంచి విజయ అవకాశాలు పొందుతాయని చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో మీకు మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఒక ఎలిజిబిలిటీ ఉండి వారికి ప్రమోషన్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నవంబర్ నెలలో ప్రమోషన్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పవచ్చు. అలాగే ఏప్రిల్ ఆగస్ట్ నెలలో కూడా వృత్తిపరంగా కొంచెం చేంజ్ అవ్వటం కానీ, అంటే సీటు మార్చమైనా అవ్వచ్చు, బదిలీలు అవ్వచ్చు, స్థాన మార్పులు కూడా గోచరిస్తున్నాయి. అంటే అదే కాబట్టి ఈ సమయంలో ఎవరైనా ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగంలో మారాలనుకునే వాళ్ళకు కూడా ఈ సమయంలో ప్రయత్నిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. సహజంగా ఈ సంవత్సరం ఎవరైనా వివాహమై ఎవరైనా సంతానం కోసం ప్రయత్నిస్తుంటే కనుక వారికి మే 1వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంది. జూలై అండ్ డిసెంబర్ నెలలో మటుకు అవివాహితులు ఎవరైనా ఉంటే వారికి వివాహ ప్రయత్నాలు చేస్తే కనుక కలిసి వస్తాయని చెప్పవచ్చు. అంటే వివాహ యోగం బాగుందని తెలుస్తుంది. అలాగే వ్యాపారస్తులకు చూస్తే కనుక ఈ సంవత్సరం మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా తృతీయంలో రాహు సంచారం వలన ధైర్యంగా చేసే పనులు మంచి విజయ అవకాశాలు మెరుగుపరుస్తాయని చెప్పవచ్చు. అలాగే జనవరి ఫిబ్రవరి నెలలో కనుక విదేశీ సంబంధిత విషయాలకు సంబంధించిన వ్యాపారాలు ఏమైనా చేసే వాళ్ళకి ఆ వ్యాపారం విస్తరణ చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా ఈ సంవత్సరం ఇల్లు కానీ పొలాలు ఆస్తులు ఇలా స్థిరాస్తులు ఉంటాయి కదా, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, అలా ఎవరైనా కొనాలనుకునే వారికి జూన్ ఏప్రిల్ నెలలో మంచి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు చేసే ఈ సమయంలో మంచి సమయంలో చేసే పెట్టుబడులు చక్కగా ఫ్యూచర్లో మంచి లాభాలకి రావటం, మీకు ఎటువంటి గొడవలు లేకుండా చక్కగా సేఫ్గా ఉండటం, ఎటువంటి అనవసర విషయాల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ స్థిరాస్తులు ఎవరైనా కొనుగోలు చేసేవాళ్ళు జనవరి అండ్ ఏప్రిల్ నెలలో చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ సమయంలో మీకు మీ పిత్రార్జితం అంటే పూర్వీకుల నుంచి ఆస్తి పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎవరికైనా పూర్వీకుల ఆస్తి ఉంది, అది లిటిగేషన్లో కానీ ఎలా ఉంటే అవి తొలగి ఈ సమయంలో మీకు వారి ఆస్తి కూడా మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో ఎవరైనా కొత్తగా వాహనాలు లాంటివి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏవైనా సరే కొత్తగా వాహనాలు కొనేవారికి మార్చ్ అండ్ మే నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో పర్చేజ్ చేసుకోండి. మొత్తంగా చూస్తే కనుక ఈ మకర రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జూన్ నుంచి 29 నుంచి నవంబర్ 15 లోపల మధ్యకాలంలో మటుకు కొంచెం ఆరోగ్య విషయమే శ్రద్ధ పెట్టాలి. అలాగే మీరు తీసుకునే ఆహార వ్యవహారాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మొదటి నుంచే మనం ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మొదటి నుంచే మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా మటుకు ఆ సమస్యలను కూడా మనం అధిగమించవచ్చు. మరింత అనుకూలమైన ఫలితాలు రావాలంటే కనుక ఈ మకర రాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం, అలాగే శ్రీ సూక్త పారాయణ చేయటం వలన చాలా మేలు కలుగుతుంది. సంకష్టహర చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థినే మనం సంకష్టహర చతుర్థి అంటాము. ఈ సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉంటాం, గణపతి ఆరాధన చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఏమైనా అడ్డంకులు ఉన్నా కూడా తొలుగుతాయి. అలాగే శనివారం రోజు శనిగ్రహ జపం చేయడం వల్ల కూడా మేలు కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే మీ జన్మజాతకంలో ఎవరికైనా సరే ఇప్పుడు జరిగే దశాభుక్తులు చూసుకొని ఆ దశానాథుడి గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయటం, ఆ దశానాథుడికి మీ జన్మ నక్షత్రం రోజు ఆ దశానాథుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ, ఆ గ్రహానికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేయడం, శివాభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు, ఎటువంటి సందేహం లేదు. మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.